8 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఇయ్యాల్సిన వాళ్ళకి ఆర్ఎండ్ఆర్ ఇవ్వకపోగా వీళ్ళకు కూడా ఈ బిడ్డలకు కూడా ఆసరా లేకుండా పోయింది అన్నది కూడా వీళ్ళు బాధపడుతున్నారు. చాలా మందికి ఇలా గవర్నమెంట్ రిలీజ్ చేసింది, వీళ్ళందరికీ ముంపు ప్రాంతాలకు గురైతున్న వాళ్ళు వీళ్ళు అని రిలీజ్ చేశాక కూడా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళల్లో ఈ నేమ్స్ మ్యాచ్ అవ్వటం లేదు. అంటే రిలీజ్ చేసేటప్పుడు మళ్ళీ అవకతవకలు జరిగాయి, మా పేర్ల మీద కాకుండా ఎవరికో ఇచ్చారు అన్నది కూడా వీళ్ళ కంటెన్షన్. అంతేకాదు రిహాబిలిటేషన్ ఏరియాస్ లో అసలు ఏ ఫెసిలిటీస్ లేవు. అంటే కొన్ని కుటుంబాలను ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి కొత్త కాలనీలు కట్టి వాళ్ళని అక్కడికి మూవ్ చేయడం జరిగింది. కానీ ఇందాక అన్న చెప్పినట్టు మంచినీళ్లు కూడా కెరోసిన్ వాసన వస్తున్నాయని అలా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్లలో కొత్త కాలనీలలో ఇచ్చిన కొంతమంది కుటుంబాలకు కూడా సరైన వసతులు లేవు. మాకు రోడ్లు లేవు, మాకు అసలు వసతులే లేవు, బాగా ఉన్న ప్రాంతం నుంచి మమ్మల్ని ఇక్కడ పడేశారు అన్న భావన చాలా మందిలో ఉంది. అంటే కనీసం మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా వాళ్ళని ఎగ్జిట్ చేయించడం జరిగింది అన్న భావన కూడా చాలా మందిలో ఉంది. ఇంకొక విషయం, చాలా మంది గిరిజనులు భూమికి బదులు భూమి ఇచ్చినప్పుడు ఆ భూమిని కంటెన్షియస్ భూమి, అంటే ఆ భూమి వాళ్లకు ఆమోదయోగ్యం కాని భూమి, అంటే ఆ భూమి సరిగ్గా లేదు కాబట్టి ఇచ్చిన భూమి ఇదిగో తీసుకోండి అన్నట్టుగా మా ముఖాన్ని ఏదో పడేశారు. కానీ ఆ భూమి కూడా ముంపులో ఉంది అని కొంతమంది చెప్తే, ఆ భూమి ఇంకొకరిది అని ఇంకొంతమంది చెప్తే అసలు ఆ ఇచ్చిన భూమితో కూడా సంతోషం లేదు. చాలా మందికి ఫోర్సబుల్ గా ఏదో ఒకటి ఇచ్చేసి వీళ్ళని వదిలించుకోవాలి అన్న విధంగా చేశారు అన్నది కూడా చాలా మంది చెప్తున్నారు. ఇక ఇవి కొంతమంది ఇచ్చిన వాళ్ళ సమస్యలు అయితే, అసలు ఇంతవరకు 106,000 కుటుంబాలు వాళ్ళ భూమిని త్యాగం చేస్తే ఇంతవరకు అసలు ఏ బెనిఫిట్స్ అందని కుటుంబాలు దాదాపు 95,000 కుటుంబాలకి ఇంకా ఏ బెనిఫిట్స్ అందలేదు. అంటే 106,000 కుటుంబాలు వాళ్ళ భూమిని ఇస్తే దాదాపు 11,000 కుటుంబాలకు మాత్రమే ఏదో ఒక చిన్న రకమైన పరిష్కారం చూపారు. ఇలాంటి వాళ్ళంతా మాకు ఇచ్చిన కాలనీలో బాగలేదన్నా, భూమి బాగలేదైనా ఇవన్నీ కూడా సాటిస్ఫాక్టరీగా చేయలేదు ఆ 11,000 కూడా. కానీ అసలు ఏమీ పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు 95,000 కుటుంబాలు. 106,000 కుటుంబాలు వాళ్ళ భూమిని త్యాగం చేస్తే 11,000 కుటుంబాలకు అరోగోరో చేశారు. 95,000 కుటుంబాలని అసలు పట్టించుకున్న వాడే లేడు, అసలు ఏమీ చేయలేదు వాళ్ళకి. కానీ వాళ్ళ భూములన్నీ ముంపు ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏ బెనిఫిట్స్ కూడా అందవు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకుందామంటే మా ల్యాండ్ పెట్టుకోండి అని అంటే, మీది ముంపు ప్రాంతం కదా, మీ భూమి ఎట్లా పోయే భూమి కదా, మేము లోన్లు ఇవ్వము అంటున్నారు. అట్లా బ్యాంకు లోన్లు వాళ్ళకు అందవు, కనీసం సబ్సిడీలు గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కూడా వాళ్ళకు అందటం లేదు, క్రాప్ డ్యామేజ్ కూడా అందటం లేదు. ఇది వీళ్ళ పరిస్థితి. ఇన్ని సంవత్సరాలు వీళ్ళ గోడు చెప్పుకొని ఎవరూ పట్టించుకునే పరిస్థితిలో లేరు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీళ్ళ సమస్యలు తీరలేదు అంటే దానికి కారణం కేవలం అశ్రద్ధ. ఏ నాయకుడు పట్టించుకోలేదు కాబట్టి. ఇది న్యాయమేనా అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇక భూములు ఇచ్చిన 106,000 కుటుంబాలు పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే అసలు ఇంకా ఈ ప్రాజెక్ట్ ఎలా ఉందో చూడండి. నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా 7 లక్షల చిల్లర, అంటే దాదాపు 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 22 లక్షల ఎకరాల స్థిరీకరణ, అంటే దాదాపు 30 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుగా రాజశేఖర రెడ్డి గారు దీన్ని రూపొందించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశంలో 194 టీఎంసీలు హోల్డ్ చేయగలిగిన ప్రాజెక్టు. అంటే 45.7 మీటర్స్ లో దీన్ని కడితే గ్రావిటీ ద్వారా 30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే కాకుండా 940 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయొచ్చు. అంతేకాదు దాదాపు 25 లక్షల మందికి తాగునీరుతో పాటు విశాఖపట్నం ఏరియాలో పరిశ్రమలకు కూడా నీళ్ళిచ్చే విధంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ పనులు సుమారుగా అయిపోయాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టును ఎవరు పట్టించుకోలేదు. 2014లో ఈ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసి విభజన చట్టంలో ఈ ప్రాజెక్టు ఖర్చు మొత్తము కేంద్ర ప్రభుత్వమే భరించాలి, కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును పూర్తి చేసిస్తుంది అన్నది విభజన హామీ. కానీ
ఆ రోజు నుంచి 2014 నుంచి ఈ రోజు వరకు బీజేపీ పార్టీయే అధికారంలో ఉంది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ పార్టీ ఈ ఒక్క హామీ నెరవేర్చుకోలేదు కదా. కనీసం మనకు స్పెషల్ స్టేటస్ ఇస్తామన్న హామీ అయినా, రాజధాని కడతామన్న హామీ అయినా, లేక ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ అయినా, ఇలా ఇండస్ట్రియల్ కారిడార్స్ అయినా, ఇలా ఒక్కటి అంటే ఒక్కటి కూడా బీజేపీ ప్రభుత్వం విభజన హామీలలో ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇంతవరకు నిలబెట్టుకోలేదు. ఇది వాస్తవం. మొన్న నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టరు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇచ్చిన డీటెయిల్ ఇది. హైలైటెడ్ ఏరియా కొంచెం క్లోజ్అప్ చేయగలరమ్మా? అది హైలైట్. దీంట్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విత్ వాటర్ స్టోరేజ్ అప్ టు 41.15 meters, దట్ ఈస్ మినిమం డ్రాడౌన్ లెవెల్. అంటే మినిమం స్టోరేజ్ కెపాసిటీ పోలవరం ప్రాజెక్ట్ కి 41.15 meters చొప్పున మేము ఈ డబ్బును శాంక్షన్ చేస్తున్నాము అని. అమ్మా 6,000 కోట్ల రూపాయలు, ఈ 6,000 కోట్ల రూపాయలను శాంక్షన్ చేస్తున్నాము అని ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న బడ్జెట్ లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే బీజేపీ ఉద్దేశం ఏమిటి అంటే ఈ పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల స్టోరేజ్ కెపాసిటీలో కట్టడానికి వీల్లేదు, 41 మీటర్లే అంటే మినిమం స్టోరేజ్ లెవెల్లోనే ఈ ప్రాజెక్టు కట్టే వీలుంది. దానికి గాను మేము ఈ 6 కోట్లు ఇస్తున్నాము అన్నది. అంతమంది ఎంపీలు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలలో ఒక్కడు కూడా ఇదేమిటి మా ప్రాజెక్టు 45 మీటర్స్ కదా, 45 మీటర్స్ కట్టకపోతే ఇది 41 మీటర్స్ కే కడితే ఇది గ్రావిటీ ప్రాజెక్టే కాదు, ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, ఇది ఒక బ్యారేజ్ అవుతుంది, 30 లక్షల ఎకరాలకు ఇది నీళ్ళు ఇవ్వదు అని ఒక్కరు కూడా ఖండించలేదు. ఒక్కరు కూడా, ఒక్క ఎంపీ కూడా లేచి నిలబడి ఈ ప్రాజెక్టు ఎత్తు ఎందుకు తగ్గిస్తున్నారు, ఈ ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీని తగ్గిస్తే అసలు ఇది పోలవరం కాదు, ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ అవుతుంది, ఇది ఒక బ్యారేజ్ అవుతుంది అని ఒక్కరంటే ఒకరు ఏ పార్టీ నుంచి కూడా, తెలుగుదేశం, జనసేన, వైసీపీ, ఒక్కరంటే ఒకరు, ఒక రాజ్యసభలో గాని ఒక లోక్సభలో గాని ఒక్క ఎంపీ కూడా దీన్ని ఖండించలేదు. కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసేసుకున్నారు బీజేపీ పార్టీతో. ఈ ప్రాజెక్టుని మేము 41 మీటర్ల స్టోరేజ్ కెపాసిటీతోనే కడతాము అని. ఏ జగన్మోహన్ రెడ్డి? రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారి కల అయిన పోలవరం ప్రాజెక్టు మీద కాంప్రమైజ్ కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా 41 మీటర్లకే మేము ఈ ప్రాజెక్టు కడతాము అని సరెండర్ అయ్యారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిన విషయము పోలవరం ప్రాజెక్టే కాదు, జలయజ్ఞంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారి కల కాబట్టి అధికారం లేకొచ్చిన 6 నెలలకే మేము అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాము, అది కూడా 6 నెలల్లో పూర్తి చేస్తాము అని నవరత్నాలలో పెట్టి మరి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకపోగా, మిగతా అన్ని జలయజ్ఞంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకపోగా రాజశేఖర రెడ్డి గారు అన్ని పనులు చేసిన పోలవరం ప్రాజెక్టులో కూడా కాంప్రమైజ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మేమేం తక్కువ తినలేదు అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు గారు వీళ్ళు కూడా ఒకవైపు బీజేపీ పార్టీ మేము ఈ ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలి అనే నిబంధన పెడితే ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు, ఒక్కరంటే ఒక్కరు కూడా ఖండించలేదు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గితే ఏమిటి పరిస్థితి, అది పోలవరం ప్రాజెక్టు కాదు, అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ బ్యారేజ్ అవుతుంది, అసలు యూస్లెస్ అయిపోతుంది అని ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడలేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకు తగ్గించారో కూడా చూద్దాం. ఇక్కడ 9th లైన్ లో PDF అంటే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్. ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ లో చూస్తే ఈ 41.15 మీటర్స్ కైతే 20,946 కుటుంబాలు. ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఫర్ అబౌవ్ 41 అంటే 45 మీటర్స్ అని, 45 మీటర్ స్టోరేజ్ కెపాసిటీలో దీన్ని నడిపితే 85,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని, రెండు కలిపితే 106,000 కుటుంబాలు. అంటే 45 మీటర్స్ లో ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీ నడిపితే 85,000 కుటుంబాలకి రీహాబ్ ఇవ్వాలి R&R. అదే 41 మీటర్స్ లోనే ప్రాజెక్టు నడిపితే R&R ప్యాకేజ్ ఇవ్వాల్సింది కేవలం 20,900 కుటుంబాలకు మాత్రమే. సో R&R ప్యాకేజీలు 85,000 కుటుంబాలకు మిగిలించుకోవడానికే ఇంతమంది దుర్మార్గులు కలిపి ఈ ప్రాజెక్టుని 41.15 మీటర్స్ కే స్టోరేజ్ కెపాసిటీ అని కుదిస్తున్నారు. ఇది వాస్తవం అవునా కాదా? ఈ నాయకులు అందరూ సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 55,000 కోట్లు అని, దీని ప్రకారము ఎస్టిమేటెడ్ కాస్ట్
ఎస్టిమేటెడ్ కాస్ట్ చూసుకుంటే అది టిఏసి అంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, ఇంకొకటి రివైజ్డ్ కమిటీ, ఇంకోటి ఇయర్ మారింది 17-18 లో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్టు 55,000 కోట్ల రూపాయలు, రివైజ్డ్ కమిటీ ఇచ్చిన ప్రపోజల్ 47,000 crores of rupees. దీంట్లో చూస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన లెక్క ప్రకారము ప్రాజెక్టు పూర్తి కావడానికి 55,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే దీని ప్రకారము పైన 2 ఉన్న ల్యాండ్ R&R కలుపుకుంటే 33,000 కోట్ల రూపాయలు కేవలం నిర్వాసితులకు ఇచ్చే అమౌంటే. సో కేవలం ఈ నిర్వాసితులకు ఇచ్చే అమౌంట్ ని 33,000 కోట్ల రూపాయలు ఇది ఉంది కదా, ఇది మిగిల్చుకోవడానికే